ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి బిట్ మ్యాప్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది లైన్ ద్వారా మనకి తెలిసి వస్తుంది అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దీని లైన్ ఉంది అనేసి. సో ఇక్కడ చూడండి, ఒక ఐసీలోకి అయితే దీని లైన్ పోతుంది. ఇంకా ఇక్కడ నుంచి కాయిల్ నుంచి రెసిస్టర్స్, కెపాసిటర్స్ మీదుగా ఇక్కడ ఇంకో ఐసీ దగ్గరికి లైన్ పోతూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం లైన్ ద్వారా తెలుసుకోవచ్చు ఏ కాంపోనెంట్ కి ఆ లైన్ అనేది సప్లై అవుతుందని తెలుసుకోవాలంటే డీటెయిల్ గా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కనెక్టర్ ఉంది, ఈ కనెక్టర్ ని నేను ఇక్కడ నుంచి క్లిక్ చేశానంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కనెక్టర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా లైన్ పోతా ఉందనేసి. ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఐసీ దాకా అయితే వస్తుంది అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. లాస్ట్ వీడియోలో నేను మీకు బోర్నియో స్కీమాటిక్ టూల్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చెప్పాను. సో అది కూడా మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక పార్ట్ అనమాట. ఇంతకు ముందు మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నిటిని మీరు చూడొచ్చు. ఈ యొక్క ప్లే లిస్ట్ నా ఛానల్ మీద ఉంది. ఆ ప్లే లిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించిన అన్ని వీడియోస్ ని చూడొచ్చు. ఇంకా ఈ వీడియోలో నేను బోర్నియో స్కీమాటిక్ టూల్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏమిటి అనేది చెప్తాను. ఇంకా మీరు బోర్నియో స్కీమాటిక్స్ ని ట్రై చేయాలి, ఎలా వర్క్ అవుతుంది ఏమిటి మీరు చూసుకోవాలి అని అనుకుంటే మీకు 1 month సబ్స్క్రిప్షన్ అయితే నేను ఇస్తాను. సో దానికి సంబంధించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి మీరు నాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ద్వారా. లేదా మీరు 3 months, 6 months, 12 months ప్యాకేజ్ తీసుకోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ చేసి, సో మీకు అలా కావాలన్నా తీసుకోవచ్చు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడైతే మొబైల్ రిపేరింగ్ సంబంధించి ఇంకా టెక్ రిలేటెడ్ కంటెంట్ సంబంధించి మనం డిస్కషన్స్ అయితే చేస్తూ ఉంటారు. మీరు నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను. ఇంకా స్క్రీన్ మీద కూడా మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ యొక్క స్కానర్ వస్తూ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా మొబైల్ రిపేరింగ్ లో ఏ టూల్స్ వాడతారో అని మీకు తెలియకపోతే దానికి సంబంధించి ఒక డీటెయిల్ పీడిఎఫ్ ఫైల్ అయితే నేను తయారు చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ ఫైల్లో మీకు ఏ టూల్స్ అయితే మనం మొబైల్ రిపేరింగ్ లో యూస్ చేస్తామో ఆ టూల్స్ అన్ని దాంట్లో డిస్క్రైబ్ చేస్తున్నాను అనమాట. మీకు మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవాలి, మీకు టూల్స్ కావాలి అంటే ఆ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న ఇమేజెస్ మీద మీకు ఏ టూల్ కావాలో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీరు టూల్ కిట్ మొత్తం మొబైల్ రిపేరింగ్ సంబంధించి మొబైల్ రిపేరింగ్ లో ఏ టూల్స్ యూస్ చేస్తారో ఆ టూల్స్ మీకు కావాలంటే మీరు డైరెక్ట్ గా నాతో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఆ టూల్ కిట్ మొత్తం ఎంత ప్రైస్ పడుతుంది అనేది చెప్తాను. సో మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ద్వారా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం బోర్నియో స్కీమాటిక్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్ టూల్స్ లో మనకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందగలము, ఈ ఆప్షన్స్ ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్ గా చెప్తాను. సో వీడియోని ముందుగా లైక్ చేసేయండి, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మీరు నేను బోర్నియో స్కీమాటిక్ టూల్స్ ని ఓపెన్ చేసుకున్నాను. దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ముందుగా ఇక్కడ హైలైట్ గా ఇక్కడ పైన ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్ కంటెంట్. అంటే దీంట్లో మొబైల్ ఫోన్ కి సంబంధించిన కంటెంట్ మొత్తం దొరుకుతుంది అనమాట. లైక్ ట్యాబ్స్, మొబైల్స్, ఐఫోన్లు ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి సంబంధించిన మనకి కంటెంట్ అనేది దొరుకుతుంది అన్నమాట. అంటే దీంట్లో మనకి స్కీమాటిక్ డయాగ్రామ్స్ నుంచి, బిట్ మ్యాప్స్ నుంచి, ఇంకా హార్డ్వేర్ సొల్యూషన్స్ నుంచి, ఇంకా పీసీబీ లేఅవుట్స్ గానీ అన్ని దీంట్లోనే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క మోడల్ ది ఉంటుంది, లేటెస్ట్ అప్ టు డేట్ వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి మనం దీంట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఇది మొబైల్ కి సంబంధించిన పార్ట్ మాత్రమే. దీంట్లో మొబైల్ సంబంధించిన ట్యాబ్స్ కి సంబంధించినవన్నీ ఈ ఫైల్స్ దీంట్లో ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, రెండోది యాపిల్ అన్నమాట, మ్యాక్ డివైసెస్. ఈ మ్యాక్ డివైసెస్ వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఈ ల్యాప్టాప్స్ మోడల్స్ అన్నమాట. మ్యాక్ లో ఉంటాయి కదా మనకి మ్యాక్ డివైసెస్ అంటే మ్యాక్ సంబంధించిన కంప్యూటర్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన రిపేరింగ్ టూల్స్ అన్నమాట దీంట్లో ఉంటాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ పీసీ ల్యాప్టాప్ కంటెంట్, అంటే డెస్క్టాప్ బోర్డ్స్ ఉంటాయి, మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి, వాటిని రిపేర్ చేయడానికి ఏ పీడిఎఫ్స్ కావాలో అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇవి రెండు ఇంతకు ముందు వచ్చే బోర్నియో స్కీమాటిక్ పాత వర్షన్ లో వచ్చేసి ఇవి రెండు మర్జ్ అయ్యి వచ్చేవి. ఇప్పుడు వీళ్ళు దీన్ని సపరేట్ చేసేస్తున్నారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ కాంపోనెంట్ పీసీడీ, పార్ట్ కంపాటబుల్ డివైస్. ఇది ఏమిటంటే దీనికి చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ అనుకోండి, ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్లో ఒక పిఎంఐసి ఉంది లేదా సిపియు ఉంది. పిఎంఐసి అంటే పవర్ ఐసీఏ పాడైపోయింది అనుకోండి, మీకు ఆ పవర్ ఐసీ ఇంకా వేరే బోర్డులో ఏ బోర్డులో ఉందో అది వెతుక్కోవాలి, దాంట్లో నుంచి దీంట్లో తీసేయాలి.
పాడైపోయి ఉంటుంది కదా బోర్డు, దాంట్లో ఆ మంచి బోర్డులో ఉండే ఐసీని ఎత్తి వేయాలనుకోండి. ఈ పిఎంఐసి పాడైపోయిన పిఎంఐసి మోడల్ నంబర్ మీకు తెలుసు. అదే పిఎంఐసి వేరే బోర్డులో దేంట్లో ఉందో మీకు తెలీదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ సపోజ్ PM439 ఇదొక ఐసీ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఐసీ వచ్చేసి మనకి రెడ్మీ 7A ఉంది. ఇప్పుడు సపోజ్ అనుకోండి మీ దగ్గర ఒక ఫోన్ వచ్చింది రెడ్మీ 7A, దాంట్లో పవర్ ఐసీ పాడైపోయింది. అది అలాంటప్పుడు మీ దగ్గర ఇంకా చాలా బోర్డ్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మీరు ఆ పవర్ ఐసీని సేమ్ పవర్ ఐసీని తీసివేయాలి. అన్ని బోర్డులు మనం వెతుక్కుంటూ కూర్చోలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెర్చ్ చేస్తాం. PM439 అని సెర్చ్ చేస్తే మనకి సేమ్ మోడల్ ఐసీ ఇంకా పవర్ ఐసీ వేరే ఏ బోర్డు లో ఉందో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, రెడ్మీ 8 లో ఉంది, రెడ్మీ 8A లో, Y91 లో ఉంది, Y93 లో, ఇలా రెడ్మీ 8A, ఇలా డిఫరెంట్ మోడల్స్, ఎన్ని మోడల్స్ లో ఈ సేమ్ పవర్ ఐసీని యూజ్ చేశారో మనకి ఇక్కడ తెలిసిపోతున్నాం అనమాట. సో మనం ఏం చేయొచ్చు, ఈజీగా దాన్ని తీసి దీంట్లో వేసేయచ్చు అనమాట. మనకి మోడల్ నెంబర్ తెలిస్తే చాలు కదా, ఎత్తుకొని వేసేయచ్చు అనమాట ఈ బోర్డులో. సో ఈ విధంగా అయితే మనకి ఇది పనికి వస్తుంది కాంపోనెంట్ PCD. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు బోర్నియో డేటా వర్క్స్. బోర్నియో డేటా వర్క్స్ అంటే ఇది వచ్చేసి ఫ్లాష్ ఫైల్స్ అన్నమాట. మనం సాఫ్ట్వేర్ చేస్తాం కదా మొబైల్స్ కి, ఆ మొబైల్స్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఫైల్స్ అనేవి ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు యాసర్ ఫర్మ్వేర్, యాసర్ మొబైల్ ఫోన్ కి సంబంధించి, ఇది ల్యాప్టాప్ కావాలంటే ఇక్కడ నుంచి EMMC కావాలంటే UFS ఫైల్స్ ఉంటాయి, ఫైల్స్ డంప్ ఫైల్స్, ఇలాంటివి చాలా అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. మనం ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, సపరేట్ గా ఇక్కడ కంపెనీ వైజ్ వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్ రిపేర్ డాక్యుమెంట్. సో ఇక్కడ కంప్లీట్ రిపేర్ డాక్యుమెంట్ అంటే ఇది ఏం లేదండి, మనలాగే టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ రిపేర్ చేసి ఉంటారు అనమాట. చేసి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, దీన్ని క్లిక్ చేశానంటే నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి జనరల్ గా టాపిక్ ని డిస్కస్ చేస్తూ ఉంటారు అన్నమాట. డిస్కషన్ చేసుకోవడానికి ఇదైతే మనకి ఆప్షన్ ఇచ్చున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ డిస్కషన్ దీనికి సంబంధించిన మీరు ఏమైనా ప్రాబ్లం రెక్టిఫై చేసున్నా అక్కడ మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వీళ్ళు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాటిని మనం చూసుకోవచ్చు అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ మనకి ఈ కంప్లీట్ రిపేర్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చున్నారు. దాని తర్వాత ఇక్కడ చూడండి షేర్ రిజల్ట్ ఇచ్చున్నారు. ఇంకా దాని తర్వాత మన యూజర్ ప్రొఫైల్ ఉంటుంది, దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దాని తర్వాత మనం మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ మొబైల్ ఫోన్ కంటెంట్ లోకి వచ్చినామంటే ఇది ఆన్లైన్ ద్వారానే వర్క్ చేస్తుంది కాబట్టి వీళ్ళ ఆన్లైన్ సర్వర్ వచ్చేసి చాలా బిజీగా ఉంటుంది. ఎప్పుడు మనము ఒక కంటెంట్ మీద ఇక్కడ క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు మొబైల్ ఫోన్ కంటెంట్ అనేది చాలా పెద్ద డేటాబేస్ అన్నమాట. సో ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం క్లిక్ చేసి కొంతసేపు వెయిట్ అయితే చేయాలన్నమాట. మీరు ఫస్ట్ టైం కనుక ఈ టూల్ ని యూజ్ చేస్తూ ఉంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది లోడ్ అవుతూ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ అయ్యి ఈ డేటాబేస్ అంతా క్లారిటీగా మనకి ఇక్కడ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనం ఈ మొబైల్ ఫోన్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఆన్లైన్ డేటాబేస్ సర్వర్ కాబట్టి ఇది మొత్తం ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి అరేంజ్మెంట్ డాక్యుమెంట్, ఇంకా డౌన్లోడ్ మోడల్ నంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఆన్లైన్ సర్వర్ నుంచి ఫైల్స్ అన్నిటిని దీంట్లోకి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దీనికైతే కొంచెం టైం పడుతుంది. ఇది మీ ఇంటర్నెట్ ఇంకా PC స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది రిక్వెస్ట్ కంటెంట్ అనేసి. సపోజ్ అనుకోండి మీకు ఒక మోడల్ కావాలి, ఆ మోడల్ కి సంబంధించి ఇక్కడ స్కీమాటిక్స్ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అన్నమాట. అది ఏ కంపెనీది, ఏ టైప్ మోడల్ నంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఏ కంటెంట్ కావాలి, హార్డ్వేర్ సొల్యూషన్, బిట్ మ్యాప్, డయోడ్స్ కి, థర్మిస్టర్ సంబంధించి ఇలా బోర్డు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే ఈ క్వెరీ వచ్చేసి బోర్నియో స్కీమాటిక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ కంటెంట్ ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. దీనికి కొంచెం టైం పడుతుంది, కానీ వాళ్ళకి అయ్యేలాగైతే చేసేలాగైతే వాళ్ళు చేస్తారన్నమాట. అప్డేట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు వీళ్ళు మీకు ఆ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేశారని. సో ఆ విధంగా కూడా మీరు ఇక్కడ నుంచి కంటెంట్ లేకపోతే దీంట్లో మొబైల్ సంబంధించి లేకపోతే ల్యాప్టాప్ సంబంధించి ఏది కావాలో మీకు దానికి సంబంధించి ఇక్కడ నుంచి మనం రిక్వెస్ట్ పెట్టవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇదైతే అప్డేట్ అయిపోయింది. ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ అయితే డౌన్లోడ్ అయిపోయింది మనకి మొబైల్ ఫోన్ కంటెంట్ కి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు మీకు మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ ఉండాలి, మళ్ళీ సిస్టమ్ ఆన్ చిప్ SoC అని ఉంది,
ఐసీ డేటా షీట్, ఐసీ డయోడా వాల్యూ అనేసి ఉంది. సో మనం మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ కావాలి కాబట్టి మనకి మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఆల్కాటెల్, యాసస్, బ్లాక్బెర్రీ, కాండోర్. సో మన ఇండియాలో లేనటువంటి చాలా కంపెనీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయే ఫోన్ గురించి మనం చూద్దాము. షావమీ. సో ఇక్కడ షావమీలో ఏదో ఒక మోడల్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మోడల్ గురించి నేను చెప్పానంటే మీకు దాంట్లో కొన్ని డేటా షీట్స్ ఉండకపోవచ్చు, కాబట్టి నేను కొంచెం పాత మోడల్ గురించే చెప్తాను. సో ఇక్కడ పోకో F1 తీసుకుంటాను. పోకో F1 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బిట్ మ్యాప్ ఉంది, డయోడా ఉంది, హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉంది, స్కెమాటిక్ సర్వీస్ మాన్యువల్ ఉంది, స్మార్ట్ బోర్డ్ ఉంది, థర్మిస్టర్, వోల్టేజెస్ ఉంది. ఇంకా పోకో F2 లో చూసినట్లయితే బిట్ మ్యాప్, డయోడా, దీంట్లో కూడా స్మార్ట్ బోర్డ్, స్కెమాటిక్స్, సర్వీస్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కొన్నిట్లో వచ్చేసి ఇన్ని ఉండవు అన్నమాట. కొన్ని మోడల్స్ ఉంటాయి, దాంట్లో వచ్చేసి కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్నిట్లో వోల్టేజెస్ ఉండకపోవచ్చు, కొన్నిట్లో వచ్చేసి మీకు స్కిమాటిక్ సర్వీస్ మాన్యువల్స్ ఉండకపోవచ్చు, కొత్త మోడల్స్. ఎందుకంటే వీళ్ళు దాని మీద వర్క్ అనేది చేస్తూ ఉంటారు, అది అంత తొందరగా రాకపోవచ్చు, కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. కొన్నిట్లో ఉంది కదా, కొన్నిట్లో లేదు కదా అనేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. సో ఇది తెలుసుకోండి, కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండకపోవచ్చు కొత్త మోడల్స్ లో. ఇంకా ఇక్కడ నుంచి బిట్ మ్యాప్ అంటే ఏమిటో చూపిస్తాను. ఇక్కడ బిట్ మ్యాప్ మీద మనం డబుల్ క్లిక్ చేసామంటే ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చేసిన వెంటనే ఇక్కడ ఇమేజ్ రాదు, దానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది. చూడండి, రెండరింగ్ అవుతుంది డాక్యుమెంట్ అయితే. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ టైం తీసుకుంటుంది అనమాట, వెంటనే రాదు. ఇదేం ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ లోనే వర్క్ అవుతుంది. మీకు ఇంటర్నెట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి బిట్ మ్యాప్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకా బిట్ మ్యాప్ అనేది ఏంటో తెలుసుకోండి. సో బిట్ మ్యాప్ అంటే ఇది మదర్ బోర్డు లేఅవుట్ అన్నమాట. ఈ మదర్ బోర్డ్ లేఅవుట్ లో మనము ఏ లైన్ ఎక్కడి నుంచి వెళ్తూ ఉంది, ఏ కాంపోనెంట్ పేరు ఏమిటి అనేది తెలుసుకోవడానికి అయితే బిట్ మ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ బిట్ మ్యాప్ లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎనేబుల్ ఎఫెక్ట్ అని, షో ప్యాడ్స్ అని, ఎనేబుల్ పీసీబీ మ్యాపింగ్ అని, షో లైన్స్, హైడ్ ఇన్ఫో లేబుల్ ఇలా ఉన్నాయి. ఎనేబుల్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకోండి. సో ఇంకా ఈ ఎనేబుల్ ఎఫెక్ట్ ని నేను ఓకే చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇది హైలైట్ అయిపోతుంది అన్నమాట. అంటే దీని యొక్క సర్క్యూట్ ఎక్కడెక్కడ పోతూ ఉంది అనేది తెలుస్తుంది. అదే ఇటువైపు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ దగ్గరగా చూపిస్తాను. ఇది చూడండి, ఇది మనకి రెసిస్టర్ అన్నమాట. ఈ రెసిస్టర్ ని నేను ఇటువైపు క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ దీని కనెక్షన్ ఇక్కడే ఉందన్నమాట. ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో దీనికోసము ఎనేబుల్ ఎఫెక్ట్ ని మనం క్లిక్ చేసి ఓకే ఎనేబుల్ చేసుకుంటాం అనమాట. లేదు మనము ఈ టెక్స్ట్ పాయింట్ ని క్లిక్ చేసామంటే ఈ టెక్స్ట్ పాయింట్ యొక్క కనెక్షన్స్ మనకి ఎక్కడెక్కడ పోతున్నాయి. సో ఇక్కడ చూడండి, మిగతా అంతా డార్క్ అయిపోతుంది, ఇది మాత్రం హైలైట్ గా అయ్యి మనకు కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ ఈ విధంగా. లేదు ఈ టెక్స్ట్ పాయింట్ మీద క్లిక్ చేస్తే దీని యొక్క కనెక్షన్ ఇక్కడిక్కడ పోతూ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మాత్రమే ఉంది, ఇంకా ఇక్కడ ఈ కనెక్టర్ మీద వస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ ఎనేబుల్ ఎఫెక్ట్ ని ఆన్ చేసుకుంటే, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా షో ప్యాడ్స్ ఇన్ఫో అనేది మనం క్లిక్ చేసామంటే, ఇంకా ఈ ప్యాడ్ ఇన్ఫో అంటే ఇక్కడ చూడండి, నేను ఈ కర్సర్ని ఎక్కడెక్కడ తీసుకొని పోతే అక్కడ మనకి దాని యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ తీసుకొని వచ్చాను, దీని కాంపోనెంట్ పేరు ఏమిటి, ఇంకా ఫుట్ ప్రింట్, ఇలా కెపాసిటర్ వాల్యూ ఎంత, ఇదంతా మనకి తెలుస్తుంది అనమాట. సో దీని దగ్గరికి మనం తీసుకెళ్ళామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ కాంపోనెంట్ ఉంది, తీసుకొని వస్తే ఈ కాంపోనెంట్ యొక్క పేరు ఏమిటి, మోడల్ నంబర్ ఏమిటి, ఇలా తెలుస్తుంది అనమాట. సో దీనికోసం షో ప్యాడ్స్ ఇన్ఫోని మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇది ఎనేబుల్ చేసినా డిజేబుల్ చేసినా ఇది వర్క్ అవుతూనే ఉంటుంది. సో దీంతో మనకి సంబంధం లేదనమాట. మనకి ఈ ప్యాడ్ ఇన్ఫో తెలిస్తేనే బెటర్ ఆప్షన్ కాబట్టి దీన్ని ఎనేబుల్ డిజేబుల్ చేయలేకున్నాము. ఒకసారి వర్క్ అవుతుంది, కొన్నిట్లో వర్క్ అవ్వట్లేదు ఇది. ఇంకా ఎనేబుల్ పీసీబీ మ్యాపింగ్ అని ఇలా క్లిక్ చేశానంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం ఏ కాంపోనెంట్ మీద క్లిక్ చేసినా దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పార్ట్ యొక్క నంబరు, దాని యొక్క ఇక్కడ చూడండి ఫుట్ ప్రింట్ 1, 2 అనేసి ఈ విధంగా దీనికి సంబంధించిన వాల్యూస్ అయితే ఇక్కడ మనకు వస్తున్నాయి అనమాట. ఇంకా దీని మీద మనం క్లిక్ చేసి చూద్దాము ఇక్కడ నుంచి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా WTR కి సంబంధించింది, దాని ఫుట్ ప్రింట్స్ 1 ఉన్నాయా 2 ఉన్నాయా, ఎన్ని పిన్స్ తో ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట. ఏ టైపు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి పీసీబీ మ్యాపింగ్ అన్నమాట. ఇంకా దాని తర్వాత షో లైన్స్ మీద క్లిక్ చేసామంటే ఇది వచ్చేసి ఎఫెక్ట్, మనం చూపించా కదా ఎఫెక్ట్ అనేసి, నేను పార్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దానికి బదులు షో లైన్స్ ని చేసుకున్నామంటే ఇప్పుడు చూడండి,
నేను ఇక్కడ ఇంతకు ముందు మనం ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఎఫెక్ట్ రూపంలో మనకు కనిపించింది. లైన్స్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే షో లైన్స్ అని, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి లైన్ ద్వారా తెలుస్తుంది అనమాట. అదే ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇది మనకి ఇక్కడ సో ఇది లైన్ వేసి కనిపిస్తుంది అనమాట. అదే నేను ఇక్కడ ఏదో ఒక కాంపోనెంట్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను, ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది లైన్ ద్వారా మనకి తెలిసి వస్తుంది అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దీని లైన్ ఉంది అనేసి. సో ఇక్కడ చూడండి ఒక ఐసీలోకి అయితే దీని లైన్ పోతుంది. ఇంకా ఇక్కడ నుంచి కాయిల్ నుంచి రెసిస్టర్స్ కెపాసిటర్స్ మీదుగా ఇక్కడ ఇంకో ఐసీ దగ్గరికి లైన్ పోతూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం లైన్ ద్వారా తెలుసుకోవచ్చు ఏ కాంపోనెంట్ కి ఆ లైన్ అనేది సప్లై అవుతుందని తెలుసుకోవాలంటే డీటెయిల్ గా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కనెక్టర్ ఉంది, ఈ కనెక్టర్ ని నేను ఇక్కడ నుంచి క్లిక్ చేశానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కనెక్టర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా లైన్ పోతా ఉందనేసి. ఇక్కడ చూడండి ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఐసీ దాకా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా లైన్స్ షో లైన్స్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుని వద్దనుకుంటే డిజేబుల్ చేస్తే లైన్స్ అనేవి కనిపించవు అనమాట. ఇంకా హైడ్ ఇన్ఫో లేబుల్ దీన్ని క్లిక్ చేసామంటే మన కర్సర్ ఎక్కడెక్కడికైతే తీసుకొని వెళ్తామో, సో ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకొని వచ్చాను, దీని మీద క్లిక్ చేశానంటే ఈ విధంగా ఆ పార్ట్ ఏమిటి మనకి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా దాని ఫుట్ ప్రింట్, దాని పిన్ సైజు, దాని పిన్ ఎన్ని పిన్స్ పోతుంది మొత్తం అనేది మాకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేశానంటే కాయిల్ మీద ఇక్కడ చూడండి విఎస్డబ్ల్యూ చార్జ్ అనేసి కనిపిస్తుంది. దీని కనెక్షన్ వచ్చేసి వీటన్నిటికీ పోతూ ఉందనేసి కనిపిస్తుంది. ఇటుపక్క క్లిక్ చేశానంటే దీని కనెక్షన్ ఇప్పుడు చూడండి ఇటుపక్క ఈ కాయిల్ కి ఇటుపక్క వచ్చేసి విపిహెచ్ పవర్ సప్లై, ఇంకా ఈ కాయిల్ కి ఇటుపక్క వచ్చేసి విఎస్డబ్ల్యూ చార్జ్. ఈ ఒక్క కాయిల్ వచ్చేసి రెండు పక్కల ఈ విధంగా పనిచేస్తుంది అనేసి మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఈ బిట్ మ్యాప్ లో ఒకటి తెలుసుకోండి, ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లో ఉంటేనే ఆ లైన్స్ వర్క్ అవుతాయి అనేసి అర్థము. ఇక్కడ గ్రే కలర్ లో ఉన్నాయి కదా, ఇది వచ్చేసి డమ్మీ అన్నమాట, గ్రౌండ్ అన్నమాట. ఈ మైనస్ పాయింట్స్ వచ్చేసి గ్రౌండ్, దానికి కనెక్షన్స్ అనేవి ఉండవు, అది గ్రౌండ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. దీంట్లో కూడా చూడండి ఇది పెద్ద ఐసీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఐసీ ఉంది కదా, ఇంత పెద్ద ఐసీ ఉంది. ఈ ఐసీ వచ్చేసి మనకి దీంట్లో ఎల్లో కలర్ లో ఉండేవన్నీ కనెక్షన్స్ అన్నమాట, మిగతా గ్రే కలర్ లో ఉండే డార్క్ కలర్ లో ఉండేవన్నీ గ్రౌండ్స్ అన్నమాట. ఇవన్నీ గ్రౌండ్స్. దీన్ని క్లిక్ చేస్తేనే మనకి ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. గ్రౌండ్ మీద క్లిక్ చేసినా మనకి క్లిక్ అనేది అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ బిట్ మ్యాప్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అర్థమైంది కదా బిట్ మ్యాప్ అంటే ఏమిటి అనేది. సో ఇలా ఉంటుంది అనమాట బిట్ మ్యాప్. దీన్ని యూజ్ చేసి మనము మొబైల్ రిపేరింగ్ సర్వీస్ లో మనకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ లైన్, ఆ రెసిస్టర్, ఆ కెపాసిటర్ ఎక్కడెక్కడ దాకా కనెక్షన్ వస్తూ ఉంటుంది అనేది చెక్ చేసి ట్రేస్ అవుట్ చేసి మనం మొబైల్ని రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత డయోడాలో చూసినట్లయితే ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కనెక్టర్ మీద క్లిక్ చేసి చూపిస్తాను జస్ట్ మీకు. ఈ డయోడా అనేది మనకి వాల్యూస్ అనేది చూపిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క కాంపోనెంట్ వాల్యూ, ఇక్కడ కనెక్టర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇంకా ఐసీ ఆన్ బోర్డ్ దీని వాల్యూ, ఐసీ అవుట్పుట్ వోల్టేజ్ వాల్యూ ఎన్ని ఉన్నాయనేసి. సో ఇక్కడ కెమెరా చూడండి, ఇక్కడ 12 మెగాపిక్సెల్ కెమెరా అన్నమాట. ఇది ఈ ఒక్కొక్క పిన్ కెమెరా యొక్క కనెక్టర్ మీద ఎంత వాల్యూ రావాలి. సమ్ టైమ్స్ కెమెరా వచ్చేసి కెమెరా ఎర్రర్ అని వస్తుంది, కెమెరా ప్రాబ్లం వస్తుంది, లేదా బ్లాంక్ గా వస్తుంది కదా, అలాంటప్పుడు మనము దాంట్లో ఎంత వాల్యూ, ఈ వాల్యూస్ చెక్ చేసుకొని కరెక్ట్గా పవర్ సప్లై వస్తూ ఉందా, అవుట్పుట్ వోల్టేజ్ లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి రేర్ క్యామ్ 1 మిపి MDP2 0.694 ఇక్కడ వాల్యూ రావాలి. ఇక్కడ చూడండి 0.701 వాల్యూ అనేది రావాలన్నమాట. సో ఈ విధంగా మనము ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి ఈ డయోడ్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చుంటారు అనమాట. సో ఇదైతే డౌన్లోడ్ అవ్వడం కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనకి నేను ఎలా చెప్పానో సేమ్ ఇదే వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇదే విధంగా మనకి కనెక్టర్స్ లో ఇక్కడ చూడండి, కనెక్టర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్ని కనెక్టర్స్ అయితే ఒకే చోట మనకి వచ్చేస్తుంది అనమాట. బిట్ మ్యాప్ లో ఏ విధంగా మనం చూసామో అలా ఒకే బోర్డ్ లో మనకి చూపించేస్తారు. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఎల్సిడి కనెక్టర్ నుంచి ఇక్కడ ఎన్ని వోల్ట్స్ రావాలి, 0.408, ఇది చూడండి 0.363, ఎన్నో కనెక్టర్ కి ఎంత వాల్యూ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి అని అనుకుంటే దీన్ని చూసి చెక్ చేసుకోవచ్చు అనమాట మల్టీమీటర్ ద్వారా. సో ఇక్కడ ఇవి డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఇంకా దీని తర్వాత మనము ఈ డయోడ్ వాల్యూని చెక్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు హార్డ్వేర్ అండ్ సొల్యూషన్స్ లోకి వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ హార్డ్వేర్ సొల్యూషన్స్ లో వచ్చేసి మనకి పర్టికులర్ థింగ్ గురించే. ఇప్పుడు కెమెరా ఉంది, కెమెరాకి సంబంధించి ఎక్కడెక్కడ కనెక్షన్స్ పోతున్నాయి, ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి, ఎన్ని రెసిస్టర్స్ దాంతో కాంటాక్ట్ అవుతున్నాయి అనేది
ఇది కరెక్ట్ గా ఇక్కడ ఆ కాంపోనెంట్ గురించి మాత్రమే ఉంటుంది అనమాట. వేరే ఏ కాంపోనెంట్ గురించి మనం చెక్ చేయలేం కూడా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పీసీబీ కదా, మన బోర్డు వచ్చేసింది, బోర్డు యొక్క లేఅవుట్. ఇంకా ఈ బ్యాక్ కెమెరా 12 మెగా పిక్సెల్ది, దీని కనెక్షన్ ఎక్కడెక్కడ నుంచి పోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎల్డిఓస్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ కెపాసిటర్స్ నుంచి కనెక్షన్ పోతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ సిపియులో అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఎల్సిడి లైట్, ఎల్సిడి అంటే డిస్ప్లే యొక్క లైట్ సెక్షన్ అన్నమాట. ఇది దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఆన్లైన్ నుంచి ముందుగా డౌన్లోడ్ అవుతుంది, దాని తర్వాతే మనకి ఇక్కడ కనబడుతుంది. సో కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఎల్సిడి యొక్క కనెక్షన్ ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి లైట్ సెక్షన్ అనమాట. లైట్ సెక్షన్ లో ఇప్పుడు బూస్ట్ కాయిల్, డయోడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బూస్ట్ కాయిల్ ఉంది, మనకి డయోడ్ ఉంది. ఇక్కడ చూడండి విపిహెచ్ పవర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి కనెక్షన్ అయ్యి మనకి ఇక్కడ దాకా విపిహెచ్ పవర్ కోసం WLED2, WLED1 అనేసి ఇక్కడ కనెక్టర్లకి, మనకి డిస్ప్లే కనెక్టర్లకి వచ్చిందనమాట. సో ఇలా మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఆ పార్ట్ గురించి మాత్రమే చూసుకోవాలంటే హార్డ్వేర్ సొల్యూషన్ లోనే మనం చూసుకోవచ్చు. ఇంకా నెట్వర్క్ సెక్షన్ గురించి చూసామంటే ఇక్కడ నెట్వర్క్ సంబంధించి ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడింగ్ పోకో F1 నెట్వర్క్ అని ఇక్కడ కనిపిస్తుంది కింద. ఈ డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఎప్పుడు బోర్నియో స్కీమాటిక్స్ ని యూజ్ చేసేటప్పుడు సర్వర్ వచ్చి ఇండియా పెట్టుకోండి, ఏషియా పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ సర్వర్ లోకి వెళ్ళేసి మనం ఇండియా యూజ్ చేసుకున్నామంటే బెస్ట్ అన్నమాట. మన ఇండియన్ సర్వర్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఏషియా సర్వర్ యూజ్ చేసుకున్నామంటే ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి మనకు డౌన్లోడ్ అవ్వడానికి ఇక్కడ డిలే అనేది కావచ్చు. కాబట్టి ఇండియా సర్వర్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి నెట్వర్క్ సెక్షన్ చాలా పెద్ద సెక్షన్ ఇది. ఇక్కడ చూడొచ్చు మీరు, నెట్వర్క్ లో 4GPFO, ఇక్కడ ఈ ఐసి, ఇక్కడ విపిహెచ్ పవర్, వీడేజ్, ఇలా కనెక్షన్స్ అనేవి పోతూ ఉన్నాయి. ఈ బోర్డు లో నుంచి బోర్డు బ్యాక్ సైడ్ కి ఈ విధంగా వచ్చింది అనమాట. ఇదే మనకి దీని కనెక్షన్స్ ఇక్కడ చూడండి సబ్ బోర్డు లో కూడా ఉంటాయండి. ఇక్కడైతే సబ్ బోర్డు మనకి ఇవ్వలేదు, బాటమ్ బోర్డు అనేసి. సో ఇక్కడ ఈ నెట్వర్క్ సెక్షన్ చూడండి, ఇక్కడ నుంచి ఎన్ని కనెక్షన్స్ పోతున్నాయి అనేది ఇక్కడ ఒక రకంగా చూపించాడు. ఇంకా ఇటు పక్క నుంచి ఈ సెక్షన్ లో నుంచి ఎక్కడెక్కడ మనకి కనెక్షన్స్ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనకి చూపించాడు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుని రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి, అందుకనేసి మనకి హార్డ్వేర్ సొల్యూషన్స్ ఇచ్చున్నారు. ఇంకా దీని తర్వాత స్కీమాటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్ ని చూసినట్లయితే దీంట్లో ఏమేమి ఉంటాయో మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి బ్లాక్ డయాగ్రామ్ మీద అయితే నేను క్లిక్ చేశాను. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ అన్నమాట, మన మొబైల్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ ఈ ఐసీలు అయితే ఇచ్చున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఐసీలో నుంచి మనకి ఎన్ని కనెక్షన్స్ ఇన్ అండ్ అవుట్ అవుతున్నాయి, ఏ ఐసీలకు అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇవన్నీ డీప్ నాలెడ్జ్ పోవాలన్నమాట. ఇప్పుడే నేను ఇవన్నీ చెప్పలేను. దీని గురించి చెప్పాలంటే డీటెయిల్ క్లాసెస్ అనేది తీసుకొని రావాలి. మీరు జస్ట్ బోర్నియో స్కీమాటిక్స్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూసుకోండి ప్రస్తుతానికి. దాని తర్వాత డయాగ్రామ్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ డయాగ్రామ్ సంబంధించి ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఈ డయాగ్రామ్ సంబంధించి మనకి ప్రతి ఐసీని, ప్రతి ఒక్క చిన్న చిన్న పార్ట్ ని ఇక్కడ డీటెయిల్ గా చూపించుంటారు అన్నమాట. ఇంకా ఈ PDF ఫైల్ లో చూడండి మీకు సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి. రెసిస్టర్ సింబల్, ఇక్కడ ఇది గ్రౌండ్ ఎర్తింగ్ సింబల్. సో ఇలా ఈ సింబల్స్ ఇచ్చున్నాను కదా మీకు, నేను ఆల్రెడీ ఈ సింబల్స్ నేర్చుకోండి అని చెప్పి ఒక ఇమేజ్ అయితే మీకు పెట్టడం జరిగింది మన వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో. మీరు చూసారో లేదో దాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ ఈ PDF ఫార్మాట్ ని రీచ్ చేయాలంటే మనకి ఆ సింబల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు ఇచ్చాను. ఆ సింబల్స్ అయితే బాగా చూసుకోండి, బాగా నేర్చుకోండి. సింబల్స్ ఏ సింబల్ ఏమిటి అనేసి ఆ సింబల్స్ నేర్చుకున్నారంటే ఇన్ ఫ్యూచర్ మనం ఈ క్లాసెస్ లోకి వచ్చినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. సో ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ ప్రతి పార్టీకి సంబంధించి మనకి ఇక్కడ చూడండి, ఇది యాంటీనా, ఇక్కడ పేరు ఇచ్చున్నారు అన్నమాట. PA సెక్షన్, V7, ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ DRX అనేసి, ఇవి విపిహెచ్ పవర్. ఇక్కడ ఇది ఒక ఐసీ అన్నమాట, ఐసీ మోడల్ నంబర్ ఇక్కడ ఇచ్చుంటారు. ఇలా డిఫరెంట్ గా మనకి ఇక్కడ ఇచ్చున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి ఐసీ నంబర్ ఇక్కడ ఉంటుంది. ఇంకా ఐసీని మనం బోర్డ్ లో ఏ పేరుతో పెట్టున్నారు అనేది పైన ఉంటుంది. ఇంతకు ముందు స్కీమాటిక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాంట్లో కూడా నేను దీని గురించి చెప్పాను. ఇలా ఉంటాయన్నమాట మనకి ఈ స్కీమాటిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్స్ లో. దీన్ని క్లోజ్ చేసేస్తాం. స్కీమాటిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ బోర్డ్ ఉంది. స్మార్ట్ బోర్డ్ గురించి చూద్దాము. ఇక్కడ స్మార్ట్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ బోర్డ్ ని. సో ఇక్కడ స్మార్ట్ బోర్డ్ లో
బెనిఫిట్ ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు స్మార్ట్ బోర్డ్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి. దీంట్లో చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఐసీలు కనిపించావు అనమాట. ఐసీ కింద ఉండే బాల్స్ కనిపిస్తాయి. దీంట్లో ఏమిటంటే మనకి మనం మౌస్ కర్సర్ ని ఇక్కడ తీసుకెళ్లిన వెంటనే ఇక్కడ దీని వాల్యూ అనేది ఎంత, జిఆర్ వాల్యూ ఎంత, ఇది రెసిస్టరా కెపాసిటరా ఏమిటి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇక్కడ దీని జిఆర్ వాల్యూ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి రెసిస్టర్ దీని జిఆర్ వాల్యూ. ఇక్కడ దీని మీద నేను క్లిక్ చేశానంటే దీని యొక్క కనెక్షన్స్ ఎక్కడెక్కడ వెళ్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు. దీని కనెక్షన్ ఇక్కడంతా సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మీరు డయోడ్ మోడ్ ఇంకా బ్లింక్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. డయోడ్ మోడ్ మీద క్లిక్ చేశానంటే నేను ఇక్కడ మనకి ఇక్కడ చూడండి దీని యొక్క జిఆర్ వాల్యూస్ అంటే మనకి ఇక్కడ కనెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ కనెక్టర్స్ ని చూసినట్లయితే మనకి ఈ కనెక్టర్ చూడండి దీని జిఆర్ వాల్యూ ఇంకా ఇది దేనితో కనెక్ట్ అయ్యి ఉండేది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇంకా దీనికి ఎంత పవర్ సప్లై వస్తుంది అని చెక్ చేసుకోవడానికి ఈ కనెక్టర్ యొక్క వాల్యూ అనేది మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ టెస్ట్ పాయింట్స్ మీద కూడా కొన్నిట్లయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ చూడొచ్చు దీని జిఆర్ వాల్యూ అనేది మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంది. కెమెరాకు సంబంధించినటువంటి కనెక్టర్స్ ఇలా ఇది వద్దనుకుంటే మనం క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ బ్లింక్ అనే ఆప్షన్ ఉంది. బ్లింక్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసామంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ బ్లింక్ ఆప్షన్ ని మనం యూజ్ చేసుకుని ఇప్పుడు చూడండి సపోజ్ అనుకుందాము ఈ కాంపోనెంట్ ఉంది, దీని మీద క్లిక్ చేశానంటే ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతా ఉందో అని చూపించడంతో పాటు ఇది బ్లింక్ కూడా అవుతుంది అన్నమాట. ఈ విధంగా బ్లింక్ అవుతుంది. సో అంత యూస్ఫుల్ అయితే మనకు కాదు ఇది. ఇంకా అదే కాకుండా ఇక్కడ స్మార్ట్ బోర్డ్ కేటగిరీలో మనకి కెమెరాకి సంబంధించి మాత్రమే మనం లైన్ చెక్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందంటే ఫ్రంట్ క్యామ్ ఇక్కడ చూడండి 20 మెగాపిక్సెల్ దీని మీద క్లిక్ చేశానంటే మనకి ఇక్కడ కెమెరాకి సంబంధించినటువంటి లైన్ అయితే సర్క్యులేట్ ఇక్కడ వచ్చేసింది. చూడండి కెమెరా కనెక్టర్ 20 మెగాపిక్సెల్ది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది, ఎక్కడెక్కడ పోతుంది, ఏ కెపాసిటర్ ఏ రెసిస్టర్ తో ఇది కనెక్షన్ తీసుకుని ఉంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి పవర్ ఉంది, హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఈ విధంగా ఆడియో పవర్ ఆన్ ఆఫ్ వాల్యూమ్ కి ఇలా రకరకాలుగా ఇక్కడ ఇచ్చున్నారు అన్నమాట. అందుకనేసి దీన్ని స్మార్ట్ బోర్డ్ అని అన్నారు. అదే కాకుండా ఇప్పుడు సపోజ్ అనుకోండి మీరు ఏదైనా ఐసీ తీస్తున్నారు, ఈ ఐసీనే తీస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు సైడ్ లో ఉండే ఏదైనా కాంపోనెంట్ ఊడిపోయింది, ఎగిరి వెళ్ళిపోయింది, ఎక్కడికైనా కనబడలేదు, అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నమాట. ఏ కాంపోనెంట్ అక్కడ వెళ్ళిపోయింది, మిస్ అయింది, ఏం రెసిస్టరా కెపాసిటరా అనేది మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకి ఇది కెపాసిటర్ అనేసి కనిపిస్తుంది, మనకి ఇక్కడ ఇది రెసిస్టర్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది కెపాసిటర్ అనేది మనకి తెలుస్తుంది, ఇది కాయిల్ అనేసి మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. దీనికోసం కూడా మనకి స్మార్ట్ బోర్డ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా దీని తర్వాత మనకి థర్మిస్టర్ అనేసి ఉంది. దీని థర్మిస్టర్ యొక్క యూజెస్ ఏంటో చూపిస్తాను. సో ఇంకా థర్మిస్టర్ గురించి చూసినట్లయితే మనకి ఈ థర్మిస్టర్ లో వచ్చేసి ఈ బోర్డ్ లో వచ్చేసి థర్మిస్టర్స్ ఎక్కువ ఉండవండి. 1, 2, 3, 4 ఇన్నే ఉంటాయి. థర్మిస్టర్స్ అనేవి ఎక్కువ ఉండవు. ఈ థర్మిస్టర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి పీసీబీలో ఇప్పుడు సపోజ్ బ్యాటరీ వోల్టేజ్ ఆ హీట్ ఎక్కువైపోయింది, లేదంటే లో వోల్టేజ్ అని చూపించడము, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువ సామ్సంగ్ లో మనకి చూసే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఛార్జింగ్ పెట్టినప్పుడు ప్రాబ్లం రావడము, లేదా పవర్ లో పవర్ హై, టెంపరేచర్ ఇస్ టూ హై, టెంపరేచర్ ఇస్ టూ లో అనేసి చూపిస్తుంటుంది. అదంతా దేనికోసం అంటే ఈ థర్మిస్టర్ వల్లే ప్రాబ్లం వస్తుంది అనమాట. సామ్సంగ్ లో ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొన్ని లావన్ కార్బన్ గుర్తు రావట్లేదు, అటువంటి కీప్యాడ్ మొబైల్స్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనం బోర్డు లో థర్మిస్టర్ ని సర్చ్ చేయాలంటే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మనం సర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ దీని ద్వారా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, 1, ఇక్కడ 2ది, ఇక్కడ 3ది. సో 3 థర్మిస్టర్స్ అయితే మనకి ఇక్కడ బోర్డు లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ థర్మిస్టర్ ఉందన్నమాట 100Kది. ఒకవేళ ప్రాబ్లం వచ్చిందంటే మనం దీన్ని చెక్ చేస్తాము. చెక్ చేసి దీంట్లో ప్రాబ్లం ఉంటే దీన్ని రీప్లేస్ చేసామంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా మనకి ఒక థర్మిస్టర్ ఉంది, ఇది కూడా 100Kదే. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక థర్మిస్టర్ ఉంది, ఇది వచ్చేసి నెట్వర్క్ సెక్షన్ లో ఉంది. ఈ విధంగా మనకి థర్మల్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకుని మనం దాన్ని చెక్ చేసి రీప్లేస్ చేసామంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. సో దీనికోసమే ఈ థర్మిస్టర్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. మాక్సిమం సామ్సంగ్ మొబైల్స్ లోనే ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ వోల్టేజెస్ ఉంది. వోల్టేజెస్ లో మనకి ఏమిటంటే వోల్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత వోల్టేజ్ అవుతా ఉంది, ఎంత వోల్టేజ్ ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంది అనేది మనం చూడొచ్చు అన్నమాట.
సో ఇక్కడ వోల్టేజెస్ లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూడొచ్చు మనకి ఐసీల దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది, ఐసీలో నుంచి ఇన్ అండ్ అవుట్ ఎంత వోల్టేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు ఎంత వస్తుంది, 2.95 వోల్టేజ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇంకా ఈ కెపాసిటర్ నుంచి 1.2 వోల్టేజ్ అయితే వస్తుంది. ఈ 1P3 అని ఉంది కదా, ఇది 1.3 అన్నమాట. షార్ట్ కట్ లో రాస్తున్నారు, ఇది 1.0 వోల్టేజ్ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇప్పుడు పవర్ సెక్షన్ నుంచి మనకి వోల్టేజెస్ బయటకు వస్తున్నాయా లేదా, వస్తేనే మనకి వేరే కాంపోనెంట్స్ ప్రాపర్ గా వర్క్ అవుతాయి అన్నమాట, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు CPU దగ్గర నుంచి ఎంత వస్తుంది, పవర్ సెక్షన్ నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ DC టు DC ఐసీ నుంచి ఎంత వస్తా ఉంది అనేది మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి ఈ ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజెస్ అనేది చాలా అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. మనం అంత డీప్ గా అయితే ఇంతవరకు పోలేదు క్లాసెస్ లో. ఇది వచ్చేసి మనము అదంతా బోర్డు గురించి నేర్చుకున్న తర్వాత ఈ క్లాసెస్ చెప్పాల్సింది. కాకపోతే నేను ముందుగానే ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, నేను తీసుకున్నదే 1 month కోసం సబ్స్క్రిప్షన్ బోర్డ్ని అది. కాబట్టి నేను ఈ 1 month లో ఈ క్లాసెస్ అన్ని నేను రికార్డ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ దాకా అయితే చెప్తున్నాను. ఇంకా దీని మీద కూడా నేను క్లాసెస్ ని రికార్డ్ చేసేస్తాను. కాకపోతే దాన్ని ఇప్పుడే అప్లోడ్ చేయను. మిగతా క్లాసెస్ ని అప్లోడ్ చేసిన తర్వాత వీటికి సంబంధించి డయాగ్రామ్ సంబంధించి స్కీమాటిక్ సంబంధించి తీసుకొని వస్తాను. ఇప్పుడే ఆ క్లాసెస్ ని నేను అప్లోడ్ అయితే చెయ్యను, రికార్డ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు వోల్టేజెస్, ఇక్కడ కెపాసిటర్ మీద నుంచి ఎంత వస్తుంది అంటే మెయిన్ వోల్టేజెస్ అన్నమాట. అన్ని ప్రతి ఒక్క దాని వోల్టేజ్ ఇక్కడ ఉండదు. CPU, DC టు DC, ఇంకా PMIC, ఇలా మెయిన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఎక్కువ పవర్ సప్లై వస్తుందో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చుంటారు. ఇంకా కొన్నిట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తాను, వోల్టేజెస్ లో కొన్ని వచ్చేసి తనిగా ఇచ్చుంటారు. ఇక్కడ చూడండి CPU వోల్టేజ్ మాత్రమే ఇక్కడ ఇచ్చున్నాడు. ఇక్కడ ఇన్ అండ్ అవుట్ మాత్రం ఇక్కడ ఇచ్చున్నారు. 2 రకాల వోల్టేజెస్ ఇక్కడ ఇచ్చున్నారు. CPU మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, CPU లో నుంచి ఇది CPU, ఇక్కడ నుంచి వోల్టేజెస్ ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. 1.5 వోల్టేజెస్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. ఎక్కడెక్కడికి వస్తుంది అంటే ఇక్కడికంతా సప్లై అవుతుంది అన్నమాట. మనకి ఇన్ అండ్ అవుట్ మనకి ఇక్కడ సప్లై అనేది అవుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు కెపాసిటర్స్ మీద, అన్ని కెపాసిటర్స్ మీద అయితే మనకి ఇక్కడ వోల్టేజెస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి స్కెమాటిక్స్ లో ఉండే ప్రతి ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్క మోడల్లో ఎటువంటి ఫైల్స్ అనేవి ఉంటాయి. మీకు మోడల్స్ లేకపోతే మీరు ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను. సో చూసారు కదా ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటాము అనేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే కంబైన్ అనే ఆప్షన్ ఉంది. దీని గురించి మాట్లాడదాము. నేను పోకో F1 లో వచ్చేసి మనకి ఈ స్కీమాటిక్స్ లేఅవుట్ అనేది రాలేదు, లోడ్ కావట్లేదు, ఎర్రర్ వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ పోకో M2 యొక్క లేఅవుట్ ని అయితే ఓపెన్ చేసుకున్నాను ఈ కంబైన్ గురించి చెప్పడానికి. ఈ కంబైన్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఇప్పుడు చూడండి, ఒక మొబైల్ మన దగ్గర రిపేర్కి వచ్చింది అనుకోండి, ఆ మొబైల్లో ప్రాబ్లం ఉంది. మనము ఒకేసారి ఈ PCB లేఅవుట్ ఇంకా స్కీమాటిక్ ని చూసి రిపేర్ చేయాలంటే మనము దీంట్లో స్కీమాటిక్ ని ఇంకా దీన్ని ఇలా పక్కన చూస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కాపీ చేయాలి, ఇక్కడ నుంచి ఈ ఐసీని కాపీ చేయాలి, స్కీమాటిక్ లో రావాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇదంతా లేకుండా మనం కంబైన్ మీద క్లిక్ చేసామంటే, ఇప్పుడు ఇలా పెట్టుకుంటాము లేఅవుట్ ని. కంబైన్ మీద క్లిక్ చేసామంటే ఈ లేఅవుట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కంబైన్ లో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్కీమాటిక్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. స్కీమాటిక్ లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ కంబైన్ మీద క్లిక్ చేయాలి. కంబైన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇవి 2 పక్కన అయ్యి వచ్చేసినాయి అనమాట. సో ఈ విధంగా ఇది పనికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము, ఇప్పుడు సపోజ్ అనుకోండి మనకి ఇక్కడ ఈ ఐసీ మీదో కనెక్టర్స్ మీదో ఎక్కడో ఒక చోట మనకి ప్రాబ్లం ఉందనేసి అనుకుందాము. ఇక్కడ ఇంకో కనెక్టర్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు కనెక్టర్ ఉంది. ఇది బ్యాటరీ కనెక్టర్ J2901 అనేది బ్యాటరీ కనెక్టర్. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే కనెక్టర్. ఇది డిస్ప్లే కనెక్టర్ దగ్గర ఎప్పుడు కూడా మనకి ఎటువంటి కపుల్ కాయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ముందు కూడా మనం తెలుసుకున్నాం, కపుల్ కాయిల్స్ వచ్చేసి మన డిస్ప్లే కనెక్టర్ దగ్గర, కెమెరా కనెక్టర్ దగ్గర మాత్రమే ఉంటాయి అనేసి తెలుసుకున్నాం. కాబట్టి మనం ఈజీగా ఇప్పుడు కనుక్కోగలిగినాం అన్నమాట. మనకి తెలిసిపోయింది. ఇక్కడ చూడండి కపుల్ కాయిల్స్ ఉన్నాయి. ఇది డిస్ప్లే కనెక్టర్, దీని పక్కన ఉండేది బ్యాటరీ కనెక్టర్ అన్నమాట. సో ఇక్కడ సపోజ్ అనుకోండి థర్మిస్టర్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. మీకు థర్మిస్టర్ లో మీకు పవర్ సప్లై అవుతూ ఉంది.
అది వచ్చేసి మీకు లో వోల్టేజ్ ఆర్ హై వోల్టేజ్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుందంటే మనం దీని మీద డబుల్ క్లిక్ ఇస్తాం. డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకి స్కీమాటిక్స్ లో ఇక్కడ మనకి అది ఎక్కడుంది J2901 అనేది ఎక్కడుందని చూపిస్తుంది. ఫాంట్ టెక్స్ట్ అట్ పేజ్ 15 అగైన్ అనేసి చూపిస్తుంది. సో ఇది 15th పేజీలో ఉందిరా బాబు అనేసి చూపిస్తుంది. సో ఇది బ్యాటరీ కనెక్టర్. సో ఇక్కడ చూడండి J2901 చూసారు కదా, ఇక్కడ నేను క్లిక్ చేశాను, J2901 అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా మనం చూసుకోవడానికి ఇక్కడ కంబైన్ అనే ఆప్షన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఒకే చోట మనం పక్కన చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఇది బ్యాటరీ కనెక్టర్ లో ఏ లైన్ అయితే మనకు ఇన్పుట్ అవుట్పుట్ అవుతూ ఉందనేసి. ఇక్కడ చూడండి 100 కిలో ఉంది, రెసిస్టర్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా R2907 అని ఇచ్చున్నారు. దీని మీద డబుల్ క్లిక్ చేశానంటే నేను ఇక్కడ ఈ R2907 ఎక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ కనిపించేస్తున్నాను అనమాట. మనకి లేఅవుట్ లో ఇక్కడ చూడండి R2907 అనేది ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఏ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఒకే సెక్షన్ లో ఒకే విండోలో రెండు వైపులా తెలుసుకోవచ్చు. ఒకటి పక్క వచ్చేసి మనం స్కెమాటిక్స్ ని చూస్తూ, ఒక పక్క వచ్చేసి PCB లేఅవుట్ ని చూస్తూ మనం ఏ కాంపోనెంట్ మీద అయినా సరే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి ఫాంట్ టెక్స్ట్ అనేసి వచ్చేసింది. ఇది చూడండి R1312. సో ఇది R1312. నేను ఇక్కడ రెసిస్టర్ ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ రెసిస్టర్ ఎక్కడ ఉందనేది తెలిసిపోయింది. ఇది దేంతో కనెక్ట్ అయ్యి ఉండాలి అనేది తెలిసిపోయింది. ఇక్కడ చూడండి PMU నుంచి అయితే దీనికి సప్లై వస్తుంది, ఇన్ అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి దీనికి అవుట్ అవుతూ ఉంది. సో ఈ విధంగా ఏ లైన్ కి ఎక్కడి నుంచి ఈ కనెక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ కనెక్ట్ అయ్యి ఉండాలి అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ కంబైన్ ఆప్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. మనకి ఈ విధంగా చూసి సర్వీస్ చేసుకోవడానికి, మొబైల్ రిపేర్ చేసుకోవడానికి మీరు ఏ కాంపోనెంట్ అయినా సరే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే అది మీకు ఇక్కడ కనిపించేస్తున్నాను అనమాట. డయాగ్రామ్స్ లో మీకు చూసుకోవడానికి బాగుంటుంది. సో చూసారు కదా ఏ విధంగా మనము బోర్నియో స్కీమాటిక్ ఇంకా హార్డ్వేర్ సొల్యూషన్స్ ని యూజ్ చేస్తాం అనేది. దీంట్లో ఉండే ఆప్షన్స్ అన్ని మీకు క్లారిటీగా అయితే నేను డీటెయిల్ గా చెప్పేశాను. దీన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది చెప్పేశాను. దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనేది చెప్పేశాను. ఆప్షన్స్ ని ఎలా వాడతాం అనేది చెప్పేశాను. ప్రతి ఒక్కటి చిన్న చిన్న డీటెయిల్ తో సహా నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఇంకా స్కీమాటిక్స్ ని ఎలా రీచ్ చేస్తాము ఏమిటి అనేది నెక్స్ట్ రాబోయే క్లాసెస్ లో చూద్దాము. ఇప్పటికైతే బోర్నియో గురించి మీకు మొత్తం డీటెయిల్ గా అయితే అర్థమైపోయి ఉంటుంది. మనం మొబైల్ సర్వీసింగ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మొబైల్ గురించే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకా మీరు ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, కంప్యూటర్స్ రిపేర్ చేస్తారంటే మీరు ఈ రెండు సెక్షన్స్ ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్యాబ్స్ కూడా ఉంటాయి. మొబైల్స్ లోనే వస్తాయి ట్యాబ్స్ కూడా, కాబట్టి మీరు ట్యాబ్స్ ని కూడా సెర్చ్ చేసి వాటికి సంబంధించింది కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండి. ఇది ఉంటే చాలు మీరు టెక్నీషియన్ గా ఒక 100% మీ యొక్క వాల్యూ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట కస్టమర్ కి. దగ్గర కనుక బోర్నియో స్కీమాటిక్స్ ఉందంటే మీకు రిపేర్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీకు ఇక్కడే ఫ్లాష్ ఫైల్స్ కూడా దొరికేస్తాయి, సాఫ్ట్వేర్ కూడా చేయొచ్చు అనమాట. ఫ్లాష్ ఫైల్స్ ని మనం ఇంటర్నెట్ లో నుంచి సెర్చ్ చేసి వెతుక్కొని డౌన్లోడ్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా మీకు అన్ని ఫ్లాష్ ఫైల్స్ అనేవి ఇక్కడే దొరికిపోతూ ఉంటాయి. లేదా మీకు కావాలన్నా వేరే ఫ్లాష్ ఫైల్స్ ఏమైనా కావాలన్నా మీరు అక్కడ రిక్వెస్ట్ కూడా పెట్టొచ్చు అనమాట. వాళ్ళు మీకు ఆ పర్టికులర్ మొబైల్, పర్టికులర్ మోడల్ నంబర్ సంబంధించిన ఫ్లాష్ ఫైల్స్ కూడా వీళ్ళు మీ ఆర్డర్ ప్రకారం వీళ్ళు యాడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనము బోర్నియో స్కీమాటిక్స్ ఇంకా హార్డ్వేర్ సొల్యూషన్ టూల్స్ ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా ఈ బోర్నియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేదంటే డైరెక్ట్ గా నన్ను కూడా అడగొచ్చు. నా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి వాటి యొక్క లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను. ఇంకా బోర్నియో స్కీమాటిక్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. 1 month సబ్స్క్రిప్షన్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. 3 months, 6 months, 12 months కావాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఇంకా నా పేజ్ ఉంది ఫేస్బుక్ లో, దాన్ని కూడా లైక్ చేసేసండి. ఇంకా మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ ని కూడా చూడండి. వాటి యొక్క లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో పైన ఐ బటన్ మీద కూడా ఇచ్చేసాను. అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా ఎండ్ స్క్రీన్ లో కూడా వస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డీటెయిల్ వీడియోస్ ని చూసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.